శుద్ధిస్తున్నాం. హల్లెలూయా. నాతో కలిసి బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లూకా సువార్త 24వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము గురించిన సంగతులు మనం ఇంతకుముందు అయ్యగారు మాట్లాడుతూ వచ్చారు, మనం విన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతున్నాను. మనం 34 వచనాల వరకు 35 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండిరి. వారు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. ఆయన, మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేవని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచింది. వారిలో క్లయోపాను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగిను. దేవుడు పరిశుద్ధ లేఖన భాగం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఇది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ భాగమే పునరుద్ధాన ఆరాధన రోజు కూడా నేను 12వ తారీఖు మాట్లాడదామని అనుకున్నాను. కానీ నేను దాని గురించిన పూర్తి సిద్ధపాటు కలగలేదు, కానీ దాన్ని నేను పూర్తిగా చదవలేదు, అదే నేను చేయలేదు. సో తర్వాత రోజుల్లో దాన్ని ఈ భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. చదివి దాంట్లో ఉన్న సంగతులను రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు ఇంతకుముందు పునరుద్ధాన దినంలో మనము దేవుడు మన ముందర నడిచేవాడు అన్న సంగతి మార్కు సువార్త నుంచి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇది ఈ యొక్క ఆదివారం రోజున మీతో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఈ పునరుద్ధానములో యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత చాలా మంది ఈ రోజుకి నమ్మట్లేదు యేసు ప్రభువు తిరిగి లేచాడా అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. తిరిగి లేచాడు అన్న సంగతి, లేకపోతే ఆయన తిరిగి లేచున్నాడు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలంటే ఈ ఒక సంఘటన మనకి ప్రత్యేకంగా కనబడుతుంది. వేరే సువార్తలో కానీ ఎక్కడా కూడా ఈ ప్రస్తావన చేయబడలేదు, కానీ లూకా సువార్తలో మాత్రమే ప్రత్యేకంగా లూకా మాత్రమే ఈ ప్రత్యేకమైన సంగతిని ఎందుకు వివరిస్తున్నాడో దాన్ని మనం కొంచెం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరు ఆ వ్యక్తి అంటే క్లయోపా. ఆ వ్యక్తి పేరేంటండి? క్లయోపా. చాలాసార్లు ఈ భాగం లేదా ఎమ్మాయి గ్రామం గురించి మాట్లాడే నేను, తర్వాత ఎమ్మాయి గ్రామంలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ వచ్చాను నేను వాక్య భాగంలో పునరుద్ధాన దినమున. కానీ క్లయోపా గురించి ఎక్కువగా నేను మాట్లాడలేదు. క్లయోపా యొక్క వ్యక్తిగత జీవితమును, లేకపోతే ఆయన నువ్వు ఒకసారి ఆలోచన చేసినట్లయితే క్లయోపా ఎవరు అసలు? మొట్టమొదటిగా మనం ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి ఏంటంటే, హూ ఈజ్ క్లయోపా? క్లయోపా ఎవరై ఉన్నాడు? క్లయోపా ఎవరు అని అంటే క్లయోపా అనే చెప్తున్నాడు. ఆయన ఎవరో మనకు ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి బైబిల్ చదువుతున్నప్పుడు. క్లయోపా ఎవరో ఆయనే చెప్తున్నాడు. ఆయన ఎవరు అని అంటే చూడండి, మనకు అర్థమవుతుంది. 22వ వచనం చదువుదాం, మనకు అర్థమవుతుంది ఆయన ఎవరు. అయితే మాలో అని అంటున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అక్కడ మాలో అంటే వాళ్ళందరూ ఒకటే. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళలో ఒకడు క్లయోపా. ఎవరు వాళ్ళు అని అంటే కొందరు స్త్రీలు తెల్లవారుజామున సమాధి ఎందుకు వెళ్ళిరి. సమాధి ఎందుకు వెళ్ళి స్త్రీలు ఎవరు? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి. ముగ్గురు ప్రత్యేకంగా కనబడుతున్నారు మనకి. ఈ ముగ్గురు స్త్రీలు ఏమంటారా? అక్కడ ఒక మాట అంటున్నాడు, క్లయోపా అంటున్నాడు. అక్కడ ఒక మాట ఏమంటున్నాడు? ఆ కొందరు స్త్రీలు ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఇంకెక్కువ మంది కూడా
రోజు. కొందరు స్త్రీలు, మాలో ఉన్న కొందరు స్త్రీలు అంటే ఆ స్త్రీలలో ఎవరికో ఒక ఆమెకు లేదా ఒక కుటుంబానికి సంబంధించిన వాడు క్లయోపా. ఇంకా క్లయోపా ఎవరిని రాస్తున్నాడు మన ముందుకు వెళ్ళగలిగితే 24వ వచనంలో, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎందుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. కొందరు స్త్రీలు అంతేనండి, మాలో ఉన్నటువంటి కొందరు స్త్రీలు, మాలో ఉన్నటువంటి కొందరు స్త్రీలలో ఆ కొందరు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ సుగంధ ద్రవ్యాలు పూయడానికి పడిన వారిలో ఈ క్లయోపా అనేవాడు ప్రాముఖ్యమైన వ్యక్తి కనబడుతున్నాడు. అయితే ఈ క్లయోపా ఈ సంగతిని విన్నాడు. ఏం విన్నాడు? ఈ స్త్రీలు సమాధి దగ్గర నుంచి వచ్చి ఏమంటున్నారు, అయ్యా యేసు ప్రభువారు సమాధి ఖాళీగా ఉంది, అక్కడ ఆయన లేడు, దేవుని యొక్క దూత మాతో చెప్పింది. ఏమని చెప్పింది అంటున్నాడు? దూత చెప్పిన సంగతి కూడా ఇక్కడ రాశాడు. ఆయన దూత చెప్పిన సంగతి కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ దూత చెప్పిన ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీరు వెళ్ళి శిష్యులతో చెప్పండి అంటే వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వాళ్ళందరికీ చెప్పారు, శిష్యులకి చెప్పారు, పేతురు గారికి చెప్పారు. అప్పుడు క్లయోపా ఈ సంగతులన్నీ కూడా విన్నాడు. క్లయోపాకి అర్థమైంది యేసు ప్రభువారు ఎలాంటి వాడు అన్న సంగతి. వెంటనే క్లయోపా ఎమ్మాయి గ్రామంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. క్లయోపా ఇంకొక వ్యక్తిని తీసుకొని, ఈ క్లయోపా యేసు ప్రభువారి శిష్యుడు కాదు, క్లయోపా పక్కన ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా యేసు ప్రభువారి శిష్యుడు కాదు. కానీ క్లయోపా తన స్నేహితుడైనటువంటి ఇంకొక వ్యక్తిని తీసుకొని ఎక్కడికి బయలుదేరాడంట? ఎమ్మాయి గ్రామంలోకి వెళ్తున్నాడు. ఎమ్మాయి గ్రామము ఎమ్మాయి మీరు ఒకవేళ గూగుల్లో కనుక లేదా మ్యాప్లో కనుక చూడగలిగితే ఎమ్మాయి అపోస్టలిక్ చర్చ్ అంటాం. అది ఎమ్మాయి ప్రాంతంలో, మనకి ఎమ్మాయి గ్రామం ఎక్కడుందో తెలియదు మ్యాప్లో చూస్తే. కానీ ఎమ్మాయి అపోస్టలిక్ చర్చ్ అని మనం నెట్లో కొట్టగలిగితే ఆ ఎమ్మాయి గ్రామం దగ్గరికి అది మనం డైరెక్ట్గా తీసుకెళ్తుంది. అంటే ఆ ఎమ్మాయి గ్రామం ఎక్కడుందో మనకు అర్థం అవుతుంది. యెరూషలేములోకి ఎటువైపు ఉందో అర్థం అవుతుంది. వీళ్ళు యెరూషలేము నుంచి పడమర వైపు అనగా తూర్పు పడమర వైపు వాడు ప్రయాణం చేస్తున్నారు. యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామము 8 మైళ్ళ దూరం, అనగా మన కిలోమీటర్లో చూడగలిగితే 12 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ దూరం కలిగినటువంటి ఎమ్మాయి ఇక్కడ ఏమన్నాడు? ఆమడ దూరం అన్నాడు. అంతేనండి, దూరం ఎంత ఉందన్నాడు అక్కడ? ఆమడ దూరం. ఆమడ దూరం అంటే ఇక్కడే ఉందని అర్థం కాదు, వాస్తవమే. మనకు అనుకుంటా తిరువురు ఎక్కడండి? ఇక్కడేనండి, మా పక్కనే అంటాం. కానీ తిరువురు ఎంత దూరం మనకి? 12 కిలోమీటర్లు తిరువురు. సో నప్పుడు వెళ్ళారు. మనం ఇప్పుడు ఎలాగే చెప్తున్నాం, అప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు దగ్గరలోనే ఉందని. కానీ ప్రత్యేకంగా 8 మైళ్ళ కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. 8 మైళ్ళ దూరంలో ఉన్నారు. 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఎమ్మాయి గ్రామం వెళుతున్నారు అంటే మొదటి సంగతి, 2 సంగతులు చెప్తారు. ఎమ్మాయి గ్రామంలోకి వెళ్తున్నారు క్లయోపాతో ఉన్నటువంటి తన స్నేహితునికి యేసు ప్రభువారి గురించిన సంగతులు చెప్తా ఉన్నాడు. రెండోది, ఎమ్మాయి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ యేసు ప్రభువారి గురించినటువంటి సంగతులు తెలియజేయాలని బయలుదేరాడు. ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దినమందే అని ఉంది అక్కడ కదండి. ఇదిగో ఏ దినం అది? ఆదివారం రోజునే, యేసు ప్రభువారు తిరిగి లేచిన దినమునే. ఆయన ఉదయం తెల్లవారుజామున లేచాడు. వీళ్ళు ప్రయాణం అయ్యారు. 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారు. బహుశా 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఎంత సమయం పట్టవచ్చు? వాళ్ళకి 2 గంటలు పడుతుంటారా? నడవడం, కాలినడక నడిస్తే 2 గంటలు లేకపోతే 3 గంటల ప్రయాణం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు, నేను అనుకుంటున్నాను ఈ వాక్యం చదవడాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు రమారామి 3 గంటలకు బయలుదేరారు యెరూషలేములో. సాయంత్రం 3 గంటలప్పుడు యెరూషలేములో బయలుదేరి వాళ్ళు కాలినడక ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఎమ్మాయి గ్రామం వెళ్ళేసరికి ఏమైపోయిందంట? సాయంకాలం అయింది, చీకటి పడింది. అనగా సాయంకాలం అయింది, చీకటి పడింది. వాళ్ళు భోజనం చేయవలసిన సమయం అంటే 6 గంటలైంది సమయం. ఈ 6 గంటల సమయం, 3 గంటల సమయంలో యేసు ప్రభువారు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎమ్మాయి గ్రామంలోకి ప్రయాణం చేస్తున్నారు. మనం చూసాం వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఎందుకు ప్రయాణం చేస్తున్నారు, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు, ఈ క్లయోపా ఎవరో, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మన సమాధానాలు హిస్టారికల్ గా, చరిత్రాత్మకంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్లయోపా వాళ్ళిద్దరు నడుస్తూ ఉన్నారు.
తన స్నేహితుడు క్లయోప అనుకోండి. ఇద్దరు వ్యక్తులు ఎందుకు అనుకోవాలి మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి వాక్యంలో నుంచి క్లయోప యొక్క స్నేహితుడు అని చెప్తాం. ఈజీగా ఉంటుంది మనకు అర్థం చేసుకోవడానికి. ఇద్దరు కూడా నడుస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలోనికి ఎవరు వచ్చారంట? చూడండి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే 14 వచ్చారు. జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా, అంటే వారు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ మధ్య ఉన్న డిస్కషన్ ఏంటి, సంభాషణ ఏంటి అని అంటే ఒకటే, యేసు ప్రభువు తిరిగి లేచాడంట, యేసు ప్రభువు ఇలా చంపేశారు, యేసు ప్రభువు ఇంత మంచోడు, యేసు ప్రభువు అలా చేశాడు, ఆయన ఇలా బతికాడు, అన్నిటి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. వారి సంభాషణ జరుగుతూ ఉంది. వారి ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తూ ఉండగా వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ఏం చేయబడి అంట? మూయబడిని అని రాయబడి. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు క్లయోప తన స్నేహితుడు మాట్లాడుకుంటే ఎవరు వచ్చి వింటున్నారు? యేసు ప్రభువు వచ్చి వింటున్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు అక్కడ? 3 అయ్యారు. ఈ 3 వాళ్ళు అనుకుంటున్నారు మన ఇద్దరే నడుస్తున్నాం, మనతో పాటు దారిలో ఎవరో ఒక ఆయన మనతో పాటు నడిచాడు అని మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూనే ఉంది. యేసు ప్రభువు వచ్చి పక్కన నిలబడ్డాడు, వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరు మాట్లాడుకునే సంభాషణ చూచి యేసు ప్రభువు వాళ్ళని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? చూడండి అక్కడ, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ సంగతులు ఏంటి అని వారిని అడగగా వారు దుఃఖమై చేసింది. ఇక ఒక్కవాడు అడిగారు వచ్చి. అప్పటిదాకా వాళ్ళ సంభాషణ, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సంభాషణ బట్టి వాళ్ళకి ఏం అనిపించరా, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి ఏమనిపించరా. ఎవరైతే మనకు కూడా అంతే కదండి, మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మధ్య ఎవరు చనిపోయకుండా కూర్చొని అనుకోండి, వాళ్ళిద్దరు ఎడుగుతూ ఉంటారు. బయట వచ్చి ఏమైందమ్మా అనగానే ఏమైపోద్ది? ఈ ఏడుపు వచ్చేస్తుంది కదండి. అప్పటిదాకా వీళ్ళిద్దరు తెలుసుకుని ఏడు ఏడవలేదు. వాళ్ళిద్దరూ ఒకటే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట వచ్చిన వారు ఒక ఆలోచన వేరుగా ఉంది. సో ఎప్పుడైతే యేసు ప్రభువు ఇంకొక వ్యక్తి వచ్చి అడిగాడు, వెంటనే వీళ్ళిద్దరు ఏమైపోయారంట? బహు దుఃఖమయ్యి నేను అనుకుంటే కాసేపు ఆగి ఏడ్చుంటారు. అంటే వాళ్ళ సంభాషణ యేసు ప్రభువుని ఎంత అన్యాయముగా, ఎంత అక్రమముగా ఆయన యూదులు చంపారు, ఆయన ఎలాగో అప్పగించుకున్నాడో ఆ సంగతులన్నీ కూడా క్లయోప తన స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభువు అడిగాడు, అయ్యా ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం మాట్లాడుకున్నారు? దుఃఖముతో అయిపోయారంట. అయిపోయినప్పుడు అప్పుడు క్లయోప అనువాడు ఏం చేస్తారంట? యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడికే తెలియదు. అయ్యా నన్ను అడుగుతున్నా వచ్చి ప్రత్యేకంగా, మేమేం మాట్లాడుకుంటున్నావు నీకు తెలుసు, కానీ మళ్ళీ ఏంటి? యేసు ప్రభువును సిలువేశారంట, ఆయన చనిపోయి బతికాడంట అని మీరు మాట్లాడుకుంటారు. ఏంటయ్యా ఏం మాట్లాడుకుంటారంటే కొత్తగా అడుగుతున్నానండి. నువ్వు యెరూషలేములో లేవా? నువ్వు యెరూషలేము సంబంధించాడు కదా, యెరూషలేము దారిలో నుంచి వస్తున్నావుగా, మా ఇంటి గారే వస్తున్నావు కదా, నీవు ఒక్కడికే తెలియదా? దేశం అంతా ఈ సంగతులు తెలిసింది అన్నప్పుడు నా ప్రియమైన దేవునికి బిడ్డలారా అప్పుడు అంటాడు కదా అని అన్నాడుగా ఆయన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నాడు ఆయన, అవి ఏవి? ఆ సంగతులు ఏంటి? 2 సార్లు ప్రభువుని అడుగుతున్నాడు. క్లయోప 2 ప్రశ్నలు అడిగాడు. నీవు ఒక్కడినే ఎరగవా అంటున్నాడు. ఇంకొక మాట 20వ వచనంలో కూడా మనం చూసినట్టయితే, సిలువవే ఎలాగూ ఆయనను మరణ శిక్షకు అప్పగించారో యూదులు, సిలువ వేయించారో నీకు తెలియదా? నీవు లేవా? యెరూషలేమంతా అల్లకల్లోలం అయిపోయింది, యెరూషలేమంతా ఎంత గందరగోళంగా ఉంది, యెరూషలేమంతా ఎంత నిశ్శబ్దమైంది, ఎంత భూకంపం వచ్చింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని సమాధులు తెరబడ్డాయి, ఎంత కథ జరిగింది, దేవాలయం తెర నడుముకి జరిగింది, ఎన్ని గొప్ప సంగతి జరిగితే నువ్వేంటయ్యా ఇంత ప్రశాంతంగా వచ్చి ఏంటయ్యా అని అడుగుతున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభువు ఎందుకు ఈ ప్రశ్నలు యేసు ప్రభువు అడిగాడు అనంటే, వారి దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడో,
వారి దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి కొన్నిసార్లు తెలిసినవే దేవుడు అడుగుతూ ఉన్నాడు. తాను అనుభవించిన సంగతులే అడుగుతున్నాడు కదండి. కొత్తగా అడుగుతున్నాడా? తాను అనుభవించిన సంగతులే ప్రభు అక్కడ ఉన్నటువంటి ఇద్దరిని అడుగుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అడిగిన ప్రశ్నకు క్లయోపా యొక్క సమాధానం ఏంటో మనం ఈ రోజు వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాక్య భాగంలోకి వెళదాం. ఒక 5 సంగతులను మీకు చాలా స్పష్టంగాను చాలా క్లుప్తంగా మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్లయోపా సమాధానం ఏంటి? క్లయోపా దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు అనుకుంటున్నాడు? ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ప్రభు అడుగుతున్నాడు, నన్ను గురించి నీవు విచారించుకుంటున్న సంగతులేంటి? నువ్వు ఏం సంభాషిస్తున్నావు? నీ కుటుంబంలో ఏ సంభాషణ ఉంది? నీ కుటుంబంలో ఏం మాట్లాడుకుంటున్నావు? నీ భార్యతో ఏం మాట్లాడుతున్నావు? నీ భర్తతో ఏం మాట్లాడుతున్నావు? నీ బిడ్డలతో ఏం మాట్లాడుతున్నావు? నీ సంభాషణ మధ్య ఈ ఉదయకాల సింహంలో ప్రభువు కూడా నీ మధ్య ఉండి అడుగుతున్న మాట ఏంటంటే, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నావు ఇది నాన్న? క్రీస్తు నీకు ఎలా కనబడుతున్నాడు ఇది నాన్న? దేవుడి గురించిన సంగతులు మాట్లాడుతున్నావా, లేకపోతే లోక సంబంధమైనటువంటి సంగతులు మాట్లాడుతున్నావా? నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఆలోచన చేయగలిగితే క్లయోపా ప్రారంభించాడు. క్లయోపా 5 సంగతులు క్లయోపా చెప్పినటువంటి సమాధానంలో నుంచి 5 సంగతులు నేను నోటిఫికేషన్ చేశాను. చూద్దాం వచ్చిన భాగంలో. క్లయోపా దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? క్లయోపా క్రీస్తుని గురించి ఏ సమాధానం చెప్తున్నాడు? ద వ్యూ ఆఫ్ క్లయోపాస్ వ్యూ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దృష్టిలో క్లయోపా దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు మనం చూద్దాం. మొట్టమొదటి సంగతి చూద్దాం. ఏమని సమాధానం చెప్తున్నాడు? 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన అవి ఏంటి అని యేసు ప్రభువారు క్లయోపాను అడిగినప్పుడు వారు క్లయోపా తన స్నేహితుని విధంగా సమాధానం, ఆయన ఎవరయ్యా అంటే ఆయన పుట్టుక గురించి మొదలు పెట్టారు. స్టాండింగ్ ఆయన నజరేతు ప్రాంతములో పుట్టినవాడు, ఆయన నజరేతు ప్రాంతములో నివాసము చేసినవాడు, ఆయన నజరేయుడు, ఆయన నజరేతు ప్రాంతానికి సంబంధించిన వాడని తన పుట్టుకను గురించి ప్రారంభించారు. ఆయన తన పుట్టుక గురించి ప్రారంభించి ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం, మనం అక్కడ గమనిద్దాం. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములను శక్తి కలిగిన ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్లయోపా దృష్టిలో, వారి తన స్నేహితుల దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? ఏమని క్రీస్తు ఎలా కనబడుతున్నాడంటే, వాళ్ళకి ఎలా ఉన్నాడంటే క్రీస్తు దేవుడు ఎలా కనబడుతున్నాడంటే ఆయన క్రియలలోను వాక్యములోను దేవుని దృష్టిలోను మనుషుల ఎదుటను ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నా ప్రియమైన is a mighty deed and word before God and people with his power. ఆయన శక్తిని బట్టి, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన క్రియలలోను ఆయన వాక్యములోను ఏమైనాడంట? శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తే యేసు ప్రభువు వారే ఆయన సర్వశక్తిమంతుడైన వాడై ఉన్నాడు. ఆయన మాత్రమే ఆయన వాక్యమై ఉన్నాడు. ఇక్కడ క్లయోపా దృష్టిలో క్రీస్తు స్పష్టంగా ఎలా కనబడతారంటే, దేవుడు అనగా క్రీస్తు ఏమైనాడంట? ఆయన వాక్యమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన వాక్యమే క్రియల రూపకములోనికి తీసుకొని వచ్చాడు. ఏదైతే వాక్యము, ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడిందో ఆ సంగతులన్నీ కూడా యేసు ప్రభువుని చూస్తూ ఉంటే, ఆయన జీవిత చరిత్ర చూస్తూ ఉంటే ఎలా కనబడతా ఉన్నాడంట? క్రియల రూపకంలో. వీళ్ళు చూసిన క్రియల్లో ఎవరు కనపడ్డారు? వాక్యం కనబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ వాక్యమే దేవుడు అయినాడు అంటాడు. యోహాను రాసినటువంటి ఆ సువార్త మొదటి అధ్యాయములో అంటాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యం ఎవరై ఉన్నారంటున్నాడు? వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు అంటున్నాడు. నజరేయుడైన క్రీస్తే వాక్యములో శక్తి గలవాడుగా ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ వాక్యం ఎవరైనారంటే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 7వ వచనంలో కూడా మనం చదవగలిగితే, ఆ 14వ వచనంలో కూడా మనం చదవగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆ వాక్యమే శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడుగాను మన మధ్య ఇట్ డ్వెల్స్ విత్ ఇన్ us, మనతో నివాసము చేసిన వాడు ఆయన. అంత మాత్రమే కాదు అంటున్నాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటివి. ఎలాగో అంటే ఆయన వాక్యం అనే క్రియలు అనే శక్తిని బట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్లయోపా దృష్టిలో క్రీస్తు ఏమైనాడంట? ఆయన శక్తి కలిగిన వాక్యమై ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన ప్రవక్త అయినాడు. ఆయన శక్తి, ఆయన క్రియలలో శక్తి ఉంది, ఆయన నడతలో శక్తి ఉంది, ఆయన నీడలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. అలాంటి శక్తి గల దేవుడు ఈ రోజున నీకు కూడా నాకు కూడా దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ రోజు నీ దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజు నీ దృష్టిలో కూడా క్రీస్తు వాక్యమై ఉన్నాడా? దేవుడై ఉన్నాడా? ప్రవక్త అయి ఉన్నాడా? జాగ్రత్త. ఒకవేళ దేవుడు వాక్యమై ఉండకపోతే ఈ దినాన నా జీవితంలో క్రీస్తు నీ వాక్యమై ఉండు, నా జీవితంలో నా క్రియలలోనే ఉండు, నా ప్రయాణంలోనే ఉండని ప్రభువుని అడగలిగితే క్లయోపా దృష్టిలో క్రీస్తు ఎలా ఉన్నాడో నీ దృష్టిలో కూడా క్రీస్తు అలాగే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో సంగతి క్లయోపా దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? మొదటిది, ఆయన శక్తి గలవాడుగా, వాక్యంలో శక్తి గలవాడుగా ఉన్నాడని మనం వాక్య భాగం ద్వారా చూస్తూ ఉన్నాం. రెండో సంగతి చూద్దాం. మనం ముందుకు వెళ్దాం. 21వ వచనం చదువుతారా? ఇశ్రాయేలీలను విమోచించువాడు ఈయనేని మేము నిరీక్షించి ఉంటిమి. దేవుడు క్రీస్తు ప్రభువుని చెప్తున్నాడు. ఎవరిని చెప్తున్నాడు ఈ సంగతులని? ఎవరిని సంగతులు చెప్తున్నాడు? యేసు ప్రభువుతో చెప్తున్నాడు. ఈ రోజు నీవు ఒకవేళ క్లయోపాగా నీవు గనక ఉండగలిగితే నీవు కూడా క్రీస్తుతో ఈ మాట చెప్పు. ఈ దినాన, ప్రభా నీవు నాకు వాక్యమైన దేవుడు, నీకు వందనాలని చెప్పు. రెండవది, ఏం చెప్పాలి ప్రభువుకి? ఎలాగో దేవుడికి వందనాలు చెల్లించాలి అంటే రెండవ సంగతి, ఆయన మనలను విమోచించే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రము కలుగుగా. హల్లెలూయా. హి ఈజ్ అవర్ రిడీమర్. హి రిడీమ్స్ హిస్ పీపుల్. ఆయన తన ప్రజలను విమోచించడానికి వచ్చాడు. క్లయోపాకి ఏం తెలుసండి? కానీ క్లయోపా తన స్నేహితుని యొక్క సంభాషణలో, వారిద్దరి సంభాషణలో బయటికి వచ్చినటువంటి వాస్తవం ఏంటి? బయటకు వచ్చినటువంటి వాస్తవాలు ఏంటంటే ఆయన వాక్యమైన దేవుడని, ఆయన శక్తిగల దేవుడని నిర్ధారణ చేసుకున్నారు. వారి సంభాషణలో ఉన్న సంగతులు ఇవి. రెండోది, వారి సంభాషణలో ఏముంది? అదే సంభాషణ ప్రభుత్వం చెప్తున్నారు. ఏంటంటే ఆయన విమోచకుడు, హి ఈజ్ అవర్ రిడీమర్. ఆయన మమ్మల్ని విడిపించేవాడు. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక వచనం మనకు తెలుసు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మరియతో దేవుని యొక్క దూత చెప్తా ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విమోచించును గనుక ఆయనకు క్రీస్తు అను, యేసు అను పేరు పెట్టుకొని. యేసు అనగా రక్షకుడు. హి ఈజ్ అవర్ రిడీమర్ అండ్ హి ఈజ్ అవర్ సేవియర్. దేవునికి మహిమ కలుగుగా. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, రెండవది క్లయోపా ఏం చూస్తున్నాడు క్రీస్తులో? ఆయన విమోచించువాడు. ఎవరిని విమోచించేవాడు? ఆయన తన ప్రజలను. దాన్ని మాట్లాడుతున్నాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా, ఆయన తన ప్రజల చుట్టూ ఆయన ఒక రక్షణ కవచముగా ఉండే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హి ఈజ్ అవర్ రిడీమర్. ఆయనను విడిపించేవాడు, ఆయనను విమోచించే దేవుడుగా దేవుని యొక్క వాక్యంలో కనబడతా ఉంది. నా ప్రియమైన దేవునికి ఉన్నారా, ఇంకా ప్రవక్తలు చెప్తావా? యెషయా ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 19:20. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతారా? చూడండి. ఇది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతి యెహోవా నాకు సూచనగాను సాక్షాత్తంగా ఉండను. బాధకులను గురించి వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారి నిమిత్తం గుర్తుపెట్టుకోండి. దేవునికి మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో కుటుంబంగా, ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును. ఆయన వారిని విడిపించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ఒక రక్షకుడు పంపుతాడు. ఎవరు ఆ రక్షకుడు అంటే ఆయనను విమోచించాడు. నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే, నీ కుటుంబంలో దేవుని సన్నిధిలో స్తుతి యాగం ఉంటే ఆయన నీ దగ్గరికి ఎవరు పంపిస్తారంట? He will send you the savior into your family. నీ కుటుంబానికి రక్షకుడు పంపిస్తాడు.
ఆయన ఏం చేస్తారంటే హీ విల్ రిడీమ్ యూ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ ఈవిల్ ప్రాబ్లమ్స్. నా ప్రియ దేవునికి కూడా ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి, బంధకముల నుంచి ఆయన నిన్ను విమోచించే దేవుడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు కూడా మనము చదవగలిగితే అక్కడ కూడా రాస్తున్నాడు ఆయన మనల్ని విమోచించే దేవుడు అని. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నా చూడండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుట, నీకును నాకును కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించిన వాడైనాడు. దేవునికి మహిమకై హి రిడీమ్డ్ us. ఆయన మనలను మన బంధకముల నుంచి విడిపించిన వాడైనాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మూడవది ఏమనుకుంటున్నారు వీళ్ళు? క్లయోపాత్ర స్నేహితుడు ఏమని మాట్లాడుకున్నారు క్రీస్తుని గురించి అంటే మూడవ సంగతి జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం చదువుకుందాం. మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి 23వ వచనం చదువుకున్నాం చూడండి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని ఇక్కడ బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో కూడా చెప్పారని మాతో చెప్పి మాకు విశ్వయమును కలుగ చేశారు. ఎవరు చెప్పారన్నాడు? స్త్రీలు. ఎవరైతే సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు ఏం చెప్తున్నారు? వీళ్ళు దేవుని యొక్క దూతల గురించి మాట్లాడుతూ, ఇగో దేవుని యొక్క దూత మాకు కనబడింది. దేవుని యొక్క దూత ఏం చెప్పిందంట? ఆయన బ్రతికిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్లయోపా దృష్టిలో క్రీస్తు ఎలా ఉన్నాడు అని అంటే హి ఈజ్ అలైవ్. హి కాంకర్డ్ ద గ్రేవ్ అండ్ హి ఈజ్ అలైవ్. ఆయన మరణమును జయించిన వాడిగాను ఆయన జీవించుచున్న వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజున నీ దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? క్లయోపాత్ర స్నేహితుల దృష్టిలో క్రీస్తు ఎలా ఉన్నాడు అంటే ఆయన మరణమును జయించినవాడు. హి కాంకర్డ్ ద గ్రేవ్. ఆయన మరణమును జయించిన వాడు. అంత మాత్రమే కాదు, ఏమైనాడంట? హి ఈజ్ అలైవ్. ఆయన జీవించి ఏం చెప్తున్నాడు దేవునికి దూత? ఆయన బ్రతికిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, మరణపు సమాధిని ఆయన జయించిన దేవుడు, సాతాను యొక్క లేకపోతే ఆయన తనను కలవరిచిన విరగొట్టిన దేవుడు, మరణము నుండి విడిపించిన దేవుడు. మూడవ సంగతి ఏమైనాడయ్యా క్రీస్తునంటే ఆయన జీవించుచున్న దేవుడు. ఆయన మరణమును గెలిచి యుగ యుగములు జీవించుచున్న దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, 2వ కొరింథీ పత్రికలో మనం చూడగలిగితే 13వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇదే సాక్ష్యాన్ని చెప్తున్నాడు చూడండి. 2వ కొరింథీ 13 అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు బలహీనమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగిన. మనం బలహీనులమే, మనం ఒకటి చేతగాని వారమే, ప్రపంచానికి సమాజానికి మనం చేతగాని వారిగా కనబడినప్పటికీ కానీ దేవుని దృష్టిలో మనందరం ఏమైనామంట? we are alive in the sight of Christ. దేవుని దృష్టిలో మనందరము కూడా జీవించుచున్న వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను జీవించున్నట్లుగా ఆయన మనకు అనుగ్రహించాడు. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవగలిగితే 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆ సంగతులు మనకు కనబడుతున్నాయి చూడండి. కాబట్టి ఈ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఈ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యము లోబడి వారిని విడిపించుటకు ఆయనతో కూడా రక్త మాంసములై. ఎందుకు ప్రభు రక్త మాంసములుగా అయ్యాడు? ఎందుకు ప్రభు శిలువకు అప్పగించబడ్డాడంటే మరణమును, అపవాది చేత వచ్చినటువంటి మరణమును ఆయన విడిపించడానికి, ఆ మరణమును మన జీవితంలో నుండి కొట్టివేయడానికి, నిత్య మరణము నుండి మనం విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నా ప్రేమ దేవునికి వెళ్ళారా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కూడా మీరు ఆ విషయం చదువుకోవచ్చు. 4వ మాటలోకి వెళ్తున్నాను. నా సమయం అయిపోయింది. నా ముందు 4వ మాట జ్ఞాపకం చేస్తాను. చూద్దాం 4వ మాట ఏం కనబడుతుంది అంటే 29వ వచనం చదువుతారా? 29వ వచనం, వారు సాయంకాలం వచ్చినది, ప్రొద్దు ముగ్గినది, మనతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసింది కనుక ఆయన వారితో కూడా ఉండకు లోపలికి వెళ్ళి. 4వ సంగతి ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వాళ్ళు ఎమ్మాయి గ్రామం వచ్చేసారు. నడుచుకుంటూ ఈ 3 సంగతులు చెప్పిన తర్వాత ఈ లోపల ఎమ్మాయి గ్రామం వచ్చారు. గ్రామం వచ్చిన తర్వాత ఇంకా ఆ సంగతులు మాట్లాడుకుంటూ ఏమంటున్నారంటే, ఏం జరుగుతుందంటే అక్కడ వారు ఆయన అడుగుతున్నారు, ప్రభుని గుర్తుపెట్టి అంటున్నారు కదా, సాయంకాలం అయిందని. ఏమంటారంటే, అయ్యా నీవు మాతో ఉండమని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. వారి దృష్టిలో క్రీస్తు ఏమైనాడంటే ఆయన మాతో కలిసి ఉండే దేవుడని వారు గుర్తుపట్టారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మొదటిది ఆయన వాక్యము, ఆయన శక్తి కలిగినవాడని. రెండవది ఆయన విడిమోచకుడని. మూడవది ఆయన జీవించుచున్నవాడని. నాలుగవది ఆయన మనతో ఉండేవాడు. ఈ అబైడ్స్ విత్ us, ఆయన మనతో ఉండే దేవుడని వారికి అర్థమైంది. మనతో సహవాసం చేసేవాడని అర్థమైంది. నా ప్రేమ దేవునికి వెళ్ళారా, వారితో కలిసి ఏం చేస్తారంట, వాళ్ళు ఏమడిగారు ఆయన్ని? మాతో కలిసి భోజనము చేయమని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన మనతో కలిసి ఉండే దేవుడు, ఆయన మనతో కలిసి సహవాసము చేసే దేవుడై ఉన్నాడని వాక్యం బోధిస్తూ ఉంది. నా ప్రియమైన దేవునికి పిల్లరా, మన జీవితంలో కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవగలిగితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నట్లా అప్పుడు మీరు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అడుగుడి. మన జీవితంలో నీవు క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు వాక్యము నీతో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. సహవాసం అనేది అబైడింగ్ అనగా ఆయనతో కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం అంతా చదవండి. సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనం మనం చూడొచ్చు, 7వ వచనం చూడొచ్చు, 16వ వచనం చూడొచ్చు. సహవాసం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. మా సహవాసం అయితే క్రీస్తుతో కూడా ఉంది అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. నా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజు నీ సహవాసము ఎలాంటిది? క్రీస్తుతో ఉందా? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. 4వ సంగతి, క్లయోపా దృష్టిలో క్రీస్తు ఏమయ్యారంటే ఆయన మనతో సహవాసము చేసే దేవుడు, మనతో కూడా ఆయన నివాసము చేసి భోజనము చేసే దేవుడు అయినాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆఖరి సంగతి, 5వ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. 32వ వచనం చదువుకుందాం. 32వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధించినప్పుడు మన హృదయములలో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఇంకా క్రీస్తు ప్రభు వెళ్ళిపోయాడు, ఇంకా భోజనం అయిపోయింది, ప్రభు అదృశ్యుడు అయిపోయాడు. వారు అలాగే మాట్లాడుతున్నాడు, ఈయన యేసయ్య కదా అని అనుకున్నాడు. అప్పుడు ప్రభు ఏమైపోయాడు? వారి దగ్గర నుంచి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. వెంటనే వీరు ప్రభువుని గురించి ఏం మాట్లాడుకున్నారంటే, ఇగో ఈయన మనతో ఉన్నంతసేపు, ఈ 12 కిలోమీటర్లు మనతో నడిచినంతసేపు, మనతో భోజనం కలిసి మాట్లాడినంతసేపు, ఆయన మనతో మాట్లాడినంతసేపు కూడా మన హృదయము మనలో మండుచున్నది కదా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు ఏమైనాడంటే వాడి దృష్టిలో ఆయన మాట్లాడే దేవుడైనాడు. ఆయన మాట ఉన్న శక్తిని మనకు అనుభవించే దేవుడైనాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన వాక్యము ద్వారా మనుషుల హృదయములను ఆయన మండించే దేవుడైనాడు. ప్రతి హృదయమును ఆయన మండించి, ఏంటి ఆ మంట అంటే, పాపము నుంచి, కీడు నుంచి, శ్రమల నుండి ఆయన మనలను విడిపించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వచనం చదివి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథము 39వ వచనంలో దావీదు రాస్తున్నాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాటలు నోరారా పలికితను. దేవుడి యొక్క వాక్యం నీలో ఉందా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడా? ఆయన యొక్క వాక్యము నీ హృదయంలో ఏమిస్తుందంట? ఇట్ విల్ గివ్ యూ
ఫైర్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితంలో అది మండించేదిగా ఉంటుంది. వాడికి ఏమర్థమైందంటే దేవుడి యొక్క మాట శక్తి కలిగినది, అది మన హృదయములలో వెట్ట పుట్టించేదని అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. నా ప్రియమైన దేవుడికి వెళ్ళారా, క్లయోపా దృష్టిలో క్రీస్తు ఏమైనాడో మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన దేవుడికి వెళ్ళారా, నీ దృష్టిలో ఇది నాన్న క్రీస్తు ఏమైనాడు? నీవు దేవుడికి ఎలాగో దేవుడికి వందనాలు చెల్లించాలనుకుంటున్నావు. 5 సంగతులు క్లయోపా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. నా ప్రియమైన దేవుడికి వెళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో 5 సంగతులు. మొదటిది, ఆయన శక్తి కలిగినవాడు. ఆయన క్రియలలోను, ఆయన వాక్యములోను, ప్రవక్తగాను ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అందుబట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. రెండవది, ఆయన మనలను విమోచించేవాడని వందనాలు చెల్లిద్దాం. మూడవది, ఆయన ఈ కాంకర్ ద గ్రేవ్ అండ్ హి ఈజ్ అలైవ్. ఆయన మరణమును జయించిన వాడు, ఆయన జీవించుచున్నవాడని దేవుడికి వందనాలు చెల్లిద్దాం. నాలుగో సంగతి, హి అబైడ్స్ విత్ us. ఆయన మనతో కలిసి ఉండే దేవుడని, మనలో ఉండే దేవుడని, మనతో భోజనం చేసేవాడని, మనతో నివాసం చేసే దేవుడని మన హృదయం 3వ అధ్యాయం 22వ వచనం అంటాడు కదా, ఇగో హృదయం అనే తలుపు దగ్గర నుంచి ప్రభువు తట్టుతాడు. ఎవరైతే తలుపు తెరుస్తారో ఆయన వారితో కలిసి భోజనము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు నీతో ఉన్నాడు. అందులో బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. ఆఖరిది, ప్రభు వాక్యము శక్తి కలిగినదై మన హృదయాల్లో మండిస్తూ ఉంది. ఆయన వాక్యము శక్తి కలిగినటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని బట్టి, ఈ మాటను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. నా ప్రియమైన సంగమా, ఈ ఉదయకాల సమయంలో నీ దృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడికి వందనాలు చెల్లించు. క్లయోపా దృష్టిలో ఉన్నటువంటి క్రీస్తు నీ దృష్టిలో కూడా అదే క్రీస్తుని హృదయంలో అనుసరించగలిగితే నా దేవుని ఆశీర్వాదాలను చూస్తావు, నా దేవుని యొక్క భద్రత చూస్తావు, నా దేవుని యొక్క పోషణ చూస్తావు, నా దేవుని యొక్క దీవెన చూస్తావు. అలాంటి దీవెన, పోషణ, క్షేమమును నా యేసు ప్రభువారు అత్యధికంగా ఈ పునరుత్థాన దినం ముందు మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమె తల ఉంచిన ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. నీ వాక్యము గొప్పది అయా. క్లయోపా గురించి మేము నేర్చుకున్నాం. క్లయోపా దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో మేము నేర్చుకుంటూ వచ్చావు. నీకున్నాను నిశ్చయముగా మా దృష్టిలో కూడా నీవు అలాగే దేవుడు అయినందుకు వందనాలు, విమోచనకు అయినందుకు వందనాలు, ప్రభువానికి వందనాలు. మా దృష్టిలో అయా నీవు ప్రభునికి వందనాలు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. మా దృష్టిలో నీవు మాతో సహవాసం చేస్తున్న దేవుడు. మా దృష్టిలో అయా నీవు మామూలను మండించే దేవుడు. నిండార హృదయపూర్వకంగా ప్రతి సంఘ బిడ్డ కూడా 5 సంగతులు క్లయోపా తన స్నేహితుడు ఏ దృష్టిలో ప్రభువును చూచారో అదే దృష్టిలో ప్రతి సంఘ బిడ్డ కూడా నిన్ను చూచుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిగా అప్పగించుకుంటూ ఇది నా వాక్యం అల్పడి నన్ను నీవు నిలబెట్టుకుని మాట్లాడుకున్న మాట్లాడుకుంటున్నా. నిశ్చయముగా అయా నీకు నాడు ఈ క్లయోపా ద్వారా మాతో మాట్లాడిన వాక్యము నిశ్చయముగా మా వెలుగులో దీవించును గాక. నీ పరిశుద్ధాత్మ శక్తిగా అప్పగించుకుంటూ ఈ భయంకరమైన కోవిడ్ అయా నీకు వైరస్ నుంచి మమ్మల్ని విడిపించండి, ప్రపంచాన్ని విడిపించండి, నీ భద్రతకు అనుగ్రహించమని పెట్టుకుంటూ ప్రభా నీకు వందనాలు. అయా మా యొక్క న్యూ బెథెస్డా గాస్పెల్ మినిస్ట్రీ సంస్థ నుంచి అయా నీకు వందనాలు. కొంతమంది అయా నీకు వందనాలు అయా 50 కుటుంబాలకి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా సరుకులు ఇవ్వడానికి సహాయం చేసావు. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు. అయా కొంత శానిటైజర్ ఇవ్వడానికి సహాయం చేసావు. నీకు వందనాలు. అయా కొంత ప్రభు సేవకులకు ఆర్థికంగా సహాయం చేయడానికి సహాయం చేసావు. నీకు వందనాలు. ఇంకా ప్రభా నీకు వందనాలు. ఎవరైనా ఆర్థికంగా ఇంకా ప్రభు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే వారి అవసరాలు యేసు నామములో నీ మహిమేశ్వరులో ప్రతి అవసరము తీర్చమని వేడుకుంటాం. నీవు ప్రభా అయా క్లయోపా దృష్టిలో నువ్వు ఏమైనావు ప్రతి వారి దృష్టిలో నీవు కూడా అలాగే ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ మా రక్షకుడు పరిశుద్ధుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మికమైన సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఒక 15 నిమిషాలు ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అందరు లైవ్ లో ఉన్నారు, దేవుని యొక్క మాటలు వింటున్నారు. అందరూ వందనాలు. తిరిగి రాత్రి 8 గంటలకు మళ్ళీ లైవ్ లో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.